నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని మండలాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి కోసిన రైతులు గత 20 రోజుల నుంచే ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ జిల్లాలోని ఏ గ్రామంలోనూ ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల భయంతో పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారికంగా కాంటాలు ఎప్పుడు ప్రారంభిస్తారోనని కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలని చాలా లేట్ చేశారు. 60-70% అంటూ కూడా ఏదైతే దళారుల పాలు దళారులకు అమ్మడం జరిగింది. ఏదైతే చిన్న రైతులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతే ఇంత డబ్బులు వస్తాయని వాళ్ళ ఆశతో ఉన్నారు. కాబట్టి తొందరగా వాళ్ళకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారి యొక్క ధాన్యాన్ని కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు సేకరణ జరగడం లేదు. వరి కోసి కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన గ్రామాల్లోనూ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కళ్ళాల్లో కష్టపడి ఆరబెట్టినా ధాన్యం అకాల వర్షానికి నీటి పాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ నిబంధనతో పగలంతా ఎండకు వడ్లను ఎండబెట్టినా రాత్రి పడే వర్షానికి ధాన్యాన్ని తడుస్తుందని ఆందోళన చెందుతున్నారు. నడుస్తున్నాయి కానీ స్లోగా నడుస్తున్నాయి. కొంచెం లారీలకు కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి గాలి వర్షము వచ్చింది. దాని తర్వాత మాకు ఇట్లా పట్టలన్నీ లేచిపోయాయి. అక్కడ వర్షాలు అట్లా పడితే మా అడ్లు ఖరాబ్ అవుతాయి. కొంచెం తొందరగా కొనాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు తొందరగా సొసైటీ నుంచి కూడా మాకు తొందరగా లారీలు తెప్పియాలని. రాష్ట్రంలోనే ముందుగా వరి కోతలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముతున్నారు. దీంతో దళారులు తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. హమాలీల కొరత, ధాన్యం తరుగు ఇలా రకరకాల కారణాలతో కొనుగోలు ఆలస్యం అవుతూ ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి ధాన్యం కోసి ఎండబెట్టడం జరిగింది. ఎండ మ్యాచెస్ కంపల్సరీ వచ్చింది. లేబర్ లేక గోనె సంచులు లేకుండా లారీలు లేకుండా రైతులు రోడ్డు మీద వడగాలుల వానకు రైతులను మొత్తం పోయిన సంవత్సరం సుఖ వడ్లు నానిపోయినాయి. ఈ సంవత్సరం సుఖ రైతులను నష్టపోకుండా వాళ్లకు సరైన లారీలు తెచ్చి గోనె సంచులు తెచ్చి లేబర్ తెచ్చి వాళ్ళని సకాలంలో వాళ్ళకు రైతులు అమ్ముకోనాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.